మీ పర్సన్ మీకు పంపిస్తున్న లవ్ మెసేజెస్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ యూనివర్స్ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి ఏం మెసేజ్ పంపించాలి అని అనుకుంటున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ అట్రాక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. అది యూనివర్స్ కింద ఇచ్చిన కార్డ్ అండి, కింద పడింది, అది తీసి పెట్టాను. చూద్దాం. ద ఫ్యాషన్ ఈజ్ టూ మచ్. ఎందుకంటే మీతోటి వాళ్ళు ఫీల్ అవుతున్నది చాలా హెవీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రేమని హెవీగా ఫీల్ అవుతున్నారు. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్. మీతోటి ఒక ఆత్మీయకరమైన ముద్దుని కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. మీ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళలేకపోతున్నారు అసలు, మీ ఆలోచనల నుంచి అయినా కానీ. ఐ వాంట్ అవుట్. అక్కడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు, అక్కడున్న ప్రాబ్లమ్స్ నుంచి. ఐ యామ్ ద మ్యాన్. నేను ఒక మనిషినే, రోబోని మాత్రం కాదు, మీరు అలా నన్ను ట్రీట్ చేయొద్దు. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్. మీ లైఫ్లో చేసిన ప్రాబ్లమ్స్కి తను ఎప్పటికీ మీరు నన్ను క్షమించరేమో అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి వాళ్ళు డ్రగ్స్కి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మీరు ఎక్కడ తనని కాదు అంటారేమో అని, రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతూ ఉన్నారు. ఇదండి ఓవరాల్గా మీ పర్సన్ మీకు చెప్తున్న మాటలు.